ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, తర్వాత కావ్య సిస్టర్ పాట పాడతారు. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రార్థిస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా, నీకెంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రమైనా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా. మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా. మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు అయినా. నీకెంతో వందనాలేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహా ఐశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభా. అయినా మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఎంతో ఆసక్తిగా వచ్చినాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను, మా తలంపులను, మా జీవితాలను సరిచేయం ప్రభా. నైనా ప్రతి దినంనైనా మీ వాక్యములు మీ సంపూర్ణతలు మేము ఎదగాల ప్రభా. మీ యొక్క స్వరూపములకు మేము మార్చబడాల ప్రభా. నా దేవ, నా తండ్రి, మీకు పోలిగా మేము రూపింపబడాల ప్రభా. నైనా యేసయ్య, మీకు రూపాంతం మేము పొందాలా ప్రవ్వా. ఆ దశకు మేము ఎదుగులాగిన ప్రవ్వా. మమ్మల్ని నూతనంగా ప్రవ్వా మీ పోలిగా మమ్మల్ని మార్చమని ప్రాదిష్టమైన మీ వాక్యంలోని ప్రవ్వా సరళత, పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించనైనా. గొప్ప దేవ, నా తండ్రి, ఈ దినం ప్రకటన గ్రంథం వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రవ్వా. నైనా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచండి అయినా. పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో మీ వాక్యం మేము అర్థం చేసుకోలేము ప్రవ్వా. ఎందుకంటే నైనా పరిశుధాత్మలు వచ్చినప్పుడు నా వాటిని మీరు తీసుకొని మీకు బోధించన్నారు, సంభవింపబో సంగతులు బయలుపరుస్తున్నారు ప్రవ్వా. కాబట్టి ప్రవ్వా, ఈ రాబోయే దినాల్లో భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రవ్వా. ప్రతి దశలోనైనా ప్రవ్వా మేము ఏ రీతి వాటిని అర్థం చేసుకోవాలా మీ సాయం మాకు అనుగ్రహించండి. పరిశుధాత్మ దేవ, మా హృదయాలకు రండి. మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించినైనా, ఈ వాక్యమైన సర్వసత్యములకు మమ్మల్ని నడిపించినైనా, ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించలాగిన మా ఆత్మీయ నేత్రాలు ఇప్పమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందనాలు. మరి విశేషంగా ప్రభావ అనేకులకు ప్రభావ ఇక సత్యాలు మేము చూపించాలా, ప్రకటించాలా, అనుభవపూర్వకంగా ప్రభావ అలాంటి నడిపింపు మాకు దయచేనైనా. గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఇసయ్యా. భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రభావ. అయినా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేరుతుంది ప్రభావ. కాబట్టి నైనా మీరు ద్వారం దగ్గర ఉన్నారు, రానయ్యున్నారు ప్రభావ. కాబట్టి అనేకులు ప్రభావ మీ చెంత మేము నడిపించాలా, మీ కొరకు మేము సిద్ధపరచాలా ప్రభావ. గొప్ప ప్రవాహాన్ని ప్రభావ మేము తీసుకొని రావాలా ప్రభావ. ఒక దినంనైనా ఒక మందిరంలోకి మేము అడుగు పెట్టాలా, ఒక మహిమను తీసుకొని మీ సన్నిధికి మేము రావాలా ప్రభావ. అలాంటి ప్రభావ యోగ్యతని కృప మాకు అనుగ్రహించండి. ఆ విధమైన పరిచయలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టం. అయినా బ్రదర్ సిస్టర్ అందరూ మీరు ఆస్వాదించండి. ఇంకా ఎవరైతే రాలేదో ఆ బిడ్డలందరినీ ప్రభావ మీరు త్వరగా మీ సన్నిధి నడిపించండి. నాదే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభావ. నా తండ్రి, నీకు ఎంతో వందనాలు ఇస్తాయా ప్రభావ. ఈ 600 అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిష్టం. నా దేవానికి ఎంతో వందనాలు ఇస్తాయా. విన్న ప్రతి వాక్యం హృదయాలు మేము భద్రపరచుకోవాలా, వాటిని అర్థం చేసుకోలాగానే మీ కృప దయచేయండి. నేను మా తలంపులు, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి నైనా. మీ యొక్క తలంపులు మాకు దయచేయండి అయినా. నైనా నా దేవ, మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారానికి మేము లోబడుతున్నాం. మా ప్రాణము, మా ఆత్మ, మా శరీరంలో మీకు అప్పగించుకుంటున్నాం. పరిశుధాత్మ దేవ, మీరు మమ్మల్ని నడిపించి మీరే బలపరిచి నడిపించి సహాయపడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కావ్య సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. నీవే ఎచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. నీవే ఎచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవే ఎచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. నీదు నీడల్లో, నీదు జాడల్లో, కాంతి కిరణంలో, నీ శాంతి మార్గంలో, నీదు నీడల్లో, నీదు జాడల్లో,
కాంతి కిరణంలో నీ శాంతి మార్గంలో సిలువను మోయాలి సువార్తను చాటాలి సిలువను మోయాలి సువార్తను చాటాలి నీ రాక కోసమే వేచి ఉండాలి నీ చేతి నీడల్లో నా దాగి ఉండాలి నీ రాక కోసమే వేచి ఉండాలి నీ చేతి నీడల్లో నా దాగి ఉండాలి యేసయ్యా 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 నీవే ఎచ్చాలి నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలోన నీదు ప్రేమ పొంగిపోవాలి కడవరి కాలంలో ఈ కోత కాలంలో హత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కడవరి కాలంలో ఈ కోత కాలంలో హత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కన్నీరొలకాలి గుండెలు మండాలి కన్నీరొలకాలి గుండెలు మండాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిదురించుచున్న వారి వెన్ను తట్టాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిదురించుచున్న వారి వెన్ను తట్టాలి యేసయ్యా 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 నీవే ఎచ్చాలి నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చంద్రశేఖర్ అన్న వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న అందరం. పరిశుద్ధుల వగు దేవ, సర్వోన్నతులకు తండ్రి, మీ కృతజ్ఞతలనైనా ప్రభువా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. ఈ సాయంత్రం సమయంలో ప్రభావ మీ సన్నిధికి వచ్చిన ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని మీరు తోసిపుచ్చారు నాయన. కాబట్టి నైనా ఆ యొక్క ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిండగా ప్రభువా మాతో మాట్లాడండి. ముఖ్యంగా మా హృదయాన్ని మేము తెరుచుకుంటున్నాం ఈ దినం మీ వాక్యాన్ని స్వీకరించడం కొరకు. ప్రభా, మాలో ఇంకేమైనా కఠినాత్మ ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాలో తనమది ఓ ప్రభా సాత్వికమైన మనసు అనుగ్రహించండి, పసిపిల్లల మనసు మాకు అనుగ్రహించండి. ప్రభా, ప్రతిదీ నేర్చుకోవాలన్న తపనతో మేము ముందు పోలాగా సహాయపడండి నైనా. ప్రభా, అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగాలని. ఎందుకంటే దుష్ట శక్తులు అనేకమైన విజృంభించి పనిచేస్తుండగా దేవుని బిడ్డలందరూ ఓ ప్రభా శ్రమల గుండా పోతున్నారని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మరణకాండ ఆరంభం అయిపోయింది ప్రభా, అనేక మంది మరణిస్తుంటారు, యుద్ధాలు ఆరంభం అయిపోయినాయి, అనేక మంది భూస్థాపన చేయబడతారని మీరు మాతో మాట్లాడినారు ప్రభా. ఈ యొక్క ప్రవచనాన్ని మేము నమ్ముతున్నాం, స్వీకరిస్తున్నాం. అవును ప్రభా, మేము ప్రార్థిస్తున్నాము మీ బిడ్డల్ని కాపాడమని, కనికరించమని. ప్రభా, ఈ యొక్క శ్రమల కాలం మహాశ్రమలుగా సంపూర్ణంగా తయారు కాక ముందు ప్రభా మేమందరం సిద్ధపడాలా ప్రభా, మీ యొక్క పరిశుధాత్మ ముద్రలోనికి రావాలా ప్రభా, మేము సీల్ చేయబడాలా ప్రభా. అటువంటి ముద్రలకు మమ్మల్ని అందరినీ నడిపించండి. మీ యొక్క దైవత్వాన్ని గురించి మేము బహుకాలం నుంచి ధ్యానిస్తున్నాం ప్రభా. వాటిని సంపూర్ణంగా స్వీకరించాలా, మిమ్మల్ని మహిమపరచాలా, మిమ్మల్ని గణపరచాలా ప్రభా. మీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ప్రభా, మీ నామంలోని మాధుర్యాన్ని గ్రహించి మీ నామంలో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మేము పొందుకోలాగా సహాయపడండి ప్రభా. అవును ప్రభా, మీ నామంన ప్రతి చీకటి శక్తులు గజగజ వణుకుతున్నాయి. ప్రతి మోకాలు మీ ఎదుట వంగాల్సిందే ప్రభా నామంన. మరి అటువంటి ఆధిక్యత కలిగిన నామాన్ని మేము ఓ ప్రభా ప్రసిద్ధి చేయాలా. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించండి. ముఖ్యంగా వింటున్న వారి జీవితాలలో ఆశలను దయచేయండి ప్రభా. ఆటంకపరచు ప్రతి చీకటి శక్తులని ఏసాన గద్దిస్తున్నాం. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ప్రభా. ఓ ప్రభా, వారి హృదయవాంఛలను తీర్చండి, కుటుంబంలో శాంతి సహనం తెచ్చండి, బిడ్డల చుట్టూ కంచె వేయండి. మా కుటుంబాల కొరకు మేము దుష్ట శక్తులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాం ప్రభా. మా కుటుంబీకుల కొరకు, మా పిల్లల కొరకు, మా బంధువుల కొరకు, మిత్రుల కొరకు, భార్యల కొరకు, భర్తల కొరకు ప్రభా, మా సంఘస్థుల కొరకు ప్రభా, మా సభ్యుల కొరకు మేము పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మేము విజయం పొందాలా ప్రభా, మీ అందు ఆనందించాలా, విజయాన్ని మేము తనమని పండగగా ఆచరించాలా.
అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము ఈరోజు 15వ తారీఖు డిసెంబర్ 2024 సంవత్సరము. మనం ఉంటుంది బబులోను కాలం అని అనేకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇది బాబిలోనియన్ గ్రిగోరియన్ టైమ్స్ అంటాం. కాబట్టి మనం ఉంటుంది బహు భయంకరమైన కాలము. ఎక్కడ చూసినా అయోమయి, ఎక్కడ చూసినా గలిబిలి. కాబట్టి ఎక్కడ వెళ్ళగలము? సమస్తము మన ప్రభులోనే ఉన్నప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళగలం? కాబట్టి ఐహిక విచారణ చేత కొట్టుకొని పోకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్రభు సన్నిధిలో సమయం గడపాల. ఉదయం లేస్తే ముఖ్యంగా ప్రాధాన్యత మన ప్రభుకి ఇవ్వాలి. వంటగదిలో పరిగెత్తుడు కాదు, న్యూస్ పేపర్లు పట్టుకోవడం కాదు, మొబైల్ ఫోన్స్ రుద్దడం అసలే కాదు. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ప్రభుకే ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక పర్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించను, మీరు నాకు పాత్రలు కారంటాడు యేసు ప్రభు. కాబట్టి పాత్ర అంటే ఆయన పక్కన నిలబడే యోగ్యత. ఆయనకి పాత్రలుగా ఉండాలంటే పెళ్లి కుమార్తెలాగా మనం సిద్ధపడాలా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయనకి పాత్రులుగా ఉండాలా అంటే ఏం చేయాలా? ఆయనతో ఎక్కువ సహవాసం గడపాలా, ఆయన గురించి ఎక్కువగా నువ్వు నేర్చుకోవాలా, ఆయనకి ఎక్కువ మర్యాద ఇవ్వాలను. ఆయనకనే కాదు, ఆయన బిడలకు కూడా. ఎప్పుడైనా కానీ అభిషేకించబడిన వారిని మనము తృణీకరించద్దు, వారి గురించి వ్యర్థంగా మాట్లాడద్దు, వారి గురించి వ్యర్థమైన తలంపులు కూడా మనకు వద్దు. ఎందుకంటే త్వరపడి మనము పాపం చేస్తున్నామేమో గ్రహించాలా. కాబట్టి మనమందరము బహు జాగ్రత్తగా భయంతోని వణుకుతోనైనా సన్నిధిలో సమయం గడపాలా. ఆయన అటువంటి వారి పట్లనే తన కనికరాన్ని చూపిస్తాడు. ఆయన ఒక్కసారి తన మంచితనాన్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏమైతుందో గ్రహించాడు. కాబట్టి ఈ విషయాలను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో పోయిన వారం మనం చూస్తా ఉన్నాము ఆయన ఎటువంటి వాడు. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని వాక్యం కదా మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం. ఈరోజు 177th పార్ట్ అనుకుంటా. ఎవరన్నా కరెక్షన్ చేయొచ్చు నన్ను. 177వ భాగము ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబడి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది కదా, మోర్ దాన్ 3 years అవుతుంది. కాబట్టి చూడండి, ఆయన అనేకమైన విషయాలని మనకి బయలుపరుస్తున్నారు. కానీ మనం స్టూడెంట్స్ లాగా నేర్చుకుంటున్నామా, లేక యథావిధి ఆదివారాలలో చర్చెస్కి వెళ్ళి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిని పండుకుంటున్నామా? సోమవారం నుంచి ఏం ధ్యానించినా పోయిన మన నెక్స్ట్ ఆదివారం మనం అడిగిందనుకో, అరే జ్ఞాపకం లేదు బ్రదర్ సిస్టర్స్ అంటారు. కాబట్టి ఎక్కడ చూసినా మనం ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడతా ఉంటాం. అట్లుండద్దు ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం ఎటుండాలా, ప్రతి విషయంలో బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా. వాక్యం పరంగానే కానీ, ఈ లోకంలో కానీ, ఎక్కడ పోయినా కానీ ఆయనకు మాదిరిగా, అన్యజనులకు వెలుగుగా నిన్ను పెట్టిండు దేవుడు. కాబట్టి నువ్వు వెలగాలి. ఎక్కడ పోయినా కానీ నిన్ను బట్టి దేవుని యొక్క మార్గాల గురించి తప్పుగా మాట్లాడడానికి వెళ్ళలేదు. నీ యొక్క ప్రవర్తనను బట్టి మనుషులు క్రైస్తవత్వాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే క్రైస్తవత్వం అంతా తప్పు అనేది ఈ రోజు తీర్మానించుకుంటుంది లోకం. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావడానికి వీల్లేదు. కాబట్టి బహు జాగ్రత్తగా భయంతో వణుకుతో నీ పిలుపేదో నువ్వు తెలుసుకోవాలా, దాన్ని నిశ్చయం చేసుకోవాలా. అదే మనం చేయాల్సిన పని. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడి ఆత్మని వాడు కాపాడుకోవడమే బహు కష్టతరంగా ఉంది. ఎక్కడ పోగొట్టుకుంటామో అన్న భయం. ఎందుకంటే రక్షింపబడేవారు బహు కొద్ది మందేనా అని అడుగుతున్నారు యేసుప్రభుని శిష్యులు. ఇది సమస్తం ప్రభుకి సాధ్యము. కాబట్టి మనల్ని బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ప్రతిరోజు. పోయిన వారం మనం చూస్తా ఉన్నాము దానియేలు గ్రంథంలో మహావృద్ధుడు దగ్గర నుంచి బయలుదేరిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని ఇట్లను మనుష్య కుమారుడు అని పరిచయం చేయబడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అనేక పర్యాయాలు తన కుమారుడు గురించి బయలుపరుస్తూనే ఉన్నాడు. ఈ లోకంలోనికి రాబోతున్న ఈయన మాట వినాల మీరు అని మనము నిర్గమకాండంలో చూస్తున్నాము. దాని తర్వాత దినవృత్తాంతాలలో చూస్తూ ఉంటాము. ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచయం చేయబడింది అతను. అబ్రాహామునకు మెల్కీసెదకు రాజులాగా పరిచయం చేయబడ్డాడు. కాబట్టి గతంలో మనం అనేక పర్యాలు ధ్యానించిన మెల్కీసెదకు సంబంధించిన బోధ.
పోయిన వారము దానియేలు గ్రంథంలోని మన ప్రభు యొక్క పరిచయం, మనుష్య కుమారుడుగా అతను పరిచయం చేయబడిండు. తర్వాత అతనికి ఈ సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది అన్న విషయాన్ని మహావృద్ధుడు ఇచ్చినట్లు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే తండ్రి తన కుమారునికి సంపూర్ణంగా ఈ లోకం మీద, ఈ సృష్టి మీద అధికారం ఇచ్చిండు అన్న విషయాలను మనం ధ్యానించినాం. ఒక్కరికే, ఇంకా ఎవరికి ఇవ్వలేదు అధికారం. కాబట్టి యేసు ప్రభుకి ఒక్కరికే ఆ యొక్క అధికారం ఉంది అన్నట్టు, ఇంకా ఎవరికి లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువే ఆ మనుష్య కుమారుడిని పరిచయం చేయబడుతున్నాడు. తర్వాత సమస్త జనులు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశస్థులు అతన్ని ఆరాధించాలా అన్న ఆజ్ఞ అక్కడ ఉన్నది. కాబట్టి ఈ లోకానికి ఎందుకు శిక్ష అంటే ఆయన కుమారుని తృణీకరిస్తుంది కాబట్టి ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండును అని పరిచయం చేయబడింది అతను. కాబట్టి మన ప్రభు యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది, దానికి ఎప్పటికీ ముగింపు ఉండదు. అది నేను దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అనేక పర్యాలు మీకు చూపించినది. ఏమని, ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించును అని, దానికి ఎన్నడూను దానికి అంతు ఉండదు అన్న విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ఏ రాజుల కాలంలో అంటే మనం చూసినాం గతంలో రికార్డింగ్స్ లో, ఐగుప్తు, అషూరు, బబులోను, పారసిక, గ్రీసు, రోమా, ఈ రాజుల కాలంలో వారి దేశాలు ప్రపంచాన్ని పరిపాలించిన కాలంలో చివరికి వచ్చినది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యపు ముగింపులో పరలోక రాజ్యాన్ని ఆరంభించినట్లు మనం చూసినాం మన ప్రభు. ఆ రాజుల కాలము ముగించింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆ రాజుల కాలము ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయినాయి అని కూడా మనము ప్రవచనాలు అనేకమైన వాటిని మనం ధ్యానించినాం. సరే, నీకు ప్రవచన వరం ఉంటే చాలా మంది ఒక బలహీనత ఏంటంటే, ప్రవచన వరం ఉంది ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీ అంతటి నువ్వు చెప్పడం లేక నీకు పరిశుధాత్మ నడిపింపు ఉంది కాబట్టి నువ్వు చెప్పడం అనుకుంటావు, నీకు దేవుడు బయలుపరిచిన కాబట్టి చెప్పడం అనుకుంటావు. కానీ ఎన్నో ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు, బైబిల్లో రాయబడ్డాయి. వాటిని అర్థం చేసుకొని అవి ఏ టైంలో జరగబోతున్నాయి అని చెప్పడం కూడా ప్రవచన వరమే. ఉదాహరణకి దానియేలు చెప్తున్నాడు, ఇర్మియా ప్రవచించిన 70 సంవత్సరములు ముగింపుకి మనం సిద్ధమవుతున్నాం, ఇప్పుడు మనం అందరము తిరిగి మన దేశానికి వెళ్ళిపోవాలా అనేసి దేవునికి వందనాలు చెప్తున్నాడు. మా ప్రజల పాపములు క్షమించినైనా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇర్మియా ప్రవచనాన్ని దానియేలు బహు జాగ్రత్తగా పరిశీలించి దాని టైమింగ్ అర్థం చేసుకోండి ఎప్పుడు నెరవేరబోతుందో. అట్లనే బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పరిచర్యనే ప్రవచనాలను ధ్యానించే పరిచర్య. ప్రవచనాలను ధ్యానించాలా, అవి ఏ టైంలో జరగబోతున్నాయి, ఈ లోకపు టైం కాదు, ఈ లోకపు బాబిలోనియన్ క్యాలెండర్ కాదు. చాలా మంది ఈ లోకపు క్యాలెండర్స్ చూసి ప్రభు రాకడాన్ని సూచిస్తా ఉన్నారు, ప్రవచిస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. మనం అట్లుంటామన్నట్టు. ఎందుకంటే మానవ తలంపులతో చెప్పేది కాదు వాక్యం, నీకు పరిశుధాత్మ నడిపింపు ఉండాలా. సరే, ఈ రోజు టెక్నాలజీ ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్, యాప్స్ అవన్నీ చూసుకుంటున్నాం, అవన్నీ మంచియే, అవన్నీ ప్రభువే మనకి ఇచ్చాడు. కానీ నీతోని వ్యక్తిగతంగా దేవుడు సంభాషించిండా, నీ హృదయంలో నుండి నీకు బయలుపరచడం. ఇవన్నీ నేను ఎప్పుడు ఇదే విషయం జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, ఈరోజు నేను ఆ యొక్క పులిపీఠం ఎక్కబోతున్నాను, మళ్ళీ దానికి ముందు నేను బలిపీఠం ఎక్కాలా అన్న విషయాన్ని మా యొక్క గ్రూప్ లో ఉండేవారు ప్రతిసారి ధ్యానిస్తూ ఉంటారు. మళ్ళీ బలిపీఠపు అనుభవం లేకుండా పులిపీఠం ఎట్లెక్కగలను? నేను చదువుకున్న వాడిని కాబట్టి, బహు తెలివి ఉన్నది కాబట్టి నేను విరవీగుతున్నానేమో నన్ను పరిశీలించిన ఆయన ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజు కూడా ఉద్యోగ స్థలంలో కూడా నేను స్టేజ్ ఎక్కక ముందు చిన్నగా ప్రార్థన చేసుకుని ఎక్కుతాను. ఎందుకంటే ఒకసారి నువ్వు స్టేజ్ ఎక్కినావంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉండాలో పరిశీలించుకో. దుష్టుని ఆధీనంలో ఉన్నావా, దేవుని ఆధీనంలో ఉన్నావా? నువ్వు ఒకవేళ దుష్టుని ఆధీనంలో ఉంటే నీ మాట వింటున్న వాళ్ళందరి హృదయాలకి దుష్టత్వం వెళ్ళిపోతా ఉంటుంది. ప్రభు ఆధీనంలో ఉంటే ప్రభు మాటలే వాళ్ళ హృదయంలో వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు సునాయాసంగా ప్రభుని స్వీకరించగలరు నువ్వు వారిని ఆహ్వానించినప్పుడు. కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఈ యొక్క మనుష్య కుమారుడు మెస్సయ అని పరిచయం చేయబడతాడు. అంటే మెస్సయ అంటే అభిషేకం పొందినవాడు అన్నట్టు కదా, అభిషిక్తుడు అని అర్థం. కాబట్టి ఆయన అభిషేకం పొందినవాడు, రక్షకుడు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ప్రధానంగా ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పరిచయం చేయబడింది మనకి. అయితే
ఈరోజు నేను మరికొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నా. పాత నిబంధన కాలంలో ఎందుకని తెలుసుకొని కూడా చివరికి వచ్చేటప్పటికి తృణీకరించిందంటే చివరి ప్రవక్త దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనకి పాత నిబంధన పుస్తకాలలో. మలాకి ప్రవక్త మన జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరంగా దిగజారిపోయినరు అని ఆ పుస్తకం అంతా జ్ఞాపకం చేయబడుతుంది. వారు ప్రభుని హృదయానుసారంగా హృదయపూర్వకంగా ఆరాధించింది లేదు అని అక్కడ మలాకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దశమ భాగములు దొంగలించిండ్రు, మీరు దొంగలైపోయినారు అంటాడు. అట్లనే పనికిరాని వాటిని, గుడ్డి వాటిని, కుంటి వాటిని బలులు అర్పించిండ్రు. వాళ్ళు వాక్యానికి సంపూర్ణంగా విరుద్ధంగా జీవించినట్లు అతను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇప్పటికైనా మారండి అని చివరి అవకాశం ఇచ్చి ఆయన మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు 300 సంవత్సరాలు ఎవరిని పంపించలే దేవుడు. ఎందుకంటే వాళ్ళు వినలే, ఎంత చెప్పినట్టు వినలేదు వాళ్ళు. అందుకు హఠాత్తుగా వాళ్ళ మీదకి ఉపద్రవం వచ్చింది. వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. వాళ్ళు ఎంతో ప్రేమతో కట్టుకున్న మందిరాన్ని అన్యులు కూలగొట్టినట్లు మనం చూస్తాం కదా, రోమ సైనికులు వచ్చి. కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానించాలా. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 13వ మరోసారి వెళ్ళండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువు ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే ఏ రీతిగా రాబోతుండో అనేది ఎంతో ఆసక్తితో నేర్చుకోవాల్సిన విషయాన్ని. ఆయన ఎట్లా వస్తున్నాడు అనేది మేఘముల మీద అని, మేఘముల యందు అని, మేఘములతో కూడా అని ఎన్నో స్థలాల్లో రాయబడింది. అవి అర్థం కాక మనుషులు మేఘాల మీద వస్తున్నానుంది. కానీ నేను చూపించిన తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి భాగం వచ్చేటప్పటికీ ఆయన మేఘముల యందు రాబోతుండు. ఇంకొక స్థలంలో మేఘములతో అనుంది. ఈ కమెత్ విత్ క్లౌడ్స్ అని ఉంటుంది మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. బహుతేటగా ఆయన మేఘములతో కలిసి వస్తున్నాడని ఉంది. అంటే మేఘములు అంటే కూడా ఆయన సృష్టిలో ఒక భాగమే కదా. కాబట్టి మేఘము అంటే దేవుని మహిమకి సాదృశ్యము. బైబిల్ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే రక్షింపబడి పరిశుద్ధంగా జీవించి నిస్వార్థంగా ఆయన కొరకు నిలబడి విధేయతతో వాక్య పరిచర్య చేసిన వాళ్ళే ఆ మేఘములు. ఎందుకంటే ఆయన మహిమ వాళ్ళే. నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళ మహిమ కారణట్టు. కాబట్టి ఆయన మహిమలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆయనకి సంపూర్ణంగా విధేయత చూపించిన వాడవై ఉండాల. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము దేనికి సంబంధించిందని అనేక పర్యాలు నేను మీకు దాని ఉపోద్ఘాతంలో కూడా జ్ఞాపకం చేసిన. మొదటిదిగా మర్మమయమైన మహాబబులోను అన్న ఆ స్త్రీకి శిక్షించడం మనం చూస్తున్నాము. దాని తర్వాత ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు, ఏ రీతిగా రాబోతున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. దానికి ముందు అంటే ఆ యొక్క మహాబబులోను అన్న వేశ్యకి శిక్షించినాక పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు అక్కడ ఉన్నాయి. 2వ భాగం అది 19వ అధ్యాయంలో. మొదటి భాగము ఆ యొక్క మహావేశ్యకి శిక్షించడం, తీర్పు తీర్చడం. దాని తర్వాత పెళ్లి కుమార్తెని ఏర్పరచుకోవడము, తన కొరకు సిద్ధపరచుకోవడము. దాని తర్వాత పెళ్లి విందు తర్వాత ఆయన ఈ లోకంలోకి అడుగు పెట్టడము. ఆయన ఏం చేయబోతున్నాడు అన్న విషయమే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఆయన ఏ రీతి ఉన్నాడని ఎవరైనా నేను మీకు గతంలో చూపించిన కనీసం 2-3 వారాలలో మనం చూస్తాను వాటిని. ఈ రోజు చూడండి 13వ వచనంలో చూస్తున్నాం. 19వ అధ్యాయము 13వ వచనంలో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. కాబట్టి ఈ రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్నవాడు ఈయన ఎవరు అన్న విషయాన్ని మనము ఈ దినము ధ్యానిస్తున్నాము. తర్వాత ఎందుకు ఆయన వస్త్రంలో రక్తంలో ముంచబడ్డాయి? సరే, చాలా మంది చెప్తుంటే నేను విన్నాను గతంలో. ఆయన కల్వరిశిలో తన ప్రాణాన్ని త్యాగం చేసిండు కాబట్టి రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయనది అని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఆయన దించినాక శిల మీద నుంచి మరణించినాక తన వస్త్రాన్ని వాళ్ళు పంచుకున్నట్లు మనం చూస్తాం కదా. అయితే దాన్ని ఎట్లా పంచుకున్నారో ఎవరన్నా చెప్పగలరా? దానికి సంబంధించిన ప్రవచనం ఉంది, దావీదు రాజు ప్రవచనం. మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్ లో దాన్ని డిస్కస్ చేయొచ్చు. ఆ వస్త్రము ఏ రీతిగా పంచుకున్నారు వాళ్ళు అనేది. కాబట్టి ముఖ్యంగా ప్రకటన గ్రంథం అంతా
యేసు ప్రభుకి సంబంధించిన పుస్తకం అది. తర్వాత యేసు ప్రభుకి సంబంధించిన మనుషులకి గురించి రాయబడినది. తర్వాత సంఘము ఏ రీతి ఉన్నది అనేది చదవబడింది. సంఘము శ్రీరస పుస్తకం ఏ రీతి ఉంది, మొదట ఏ రీతి ఉంది సృష్టికర్త సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి ఆ పుస్తకంలో. తర్వాత ఆయననే రక్షకుడు, ఆయననే తీర్పు తీర్చబోతున్నాడు, ఆయన రక్షించి నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయనకు అనుగుణంగా విధేయతగా జీవించిన కాలంలో దేవుడు ఆయన మహిమలోనికి నిన్ను ప్రవేశింపజేస్తున్నాడు. లేని ఎడల, ఆయనకు వ్యతిరేకంగా జీవించడలా తిరుగుబాటుతనం చేసిన వాడు అయితే ఆయన నీకు తీర్పు తీర్చబోతుండు. అదే ఈ 13వ వచనానికి సంబంధించిన వాక్యం ఇప్పుడు. కాబట్టి ఒక చిన్న గుంపుకు, చిన్న గుంపు ఎందుకంటే అది పెద్ద గుంపే, ఒక పెద్ద గుంపుకు ఆయన తీర్పు తీర్చబోతుండు ఈ లోకంలో. ఆ తీర్పుకు సంబంధించిన విషయాలే ఈ 13వ వచనానికి సంబంధించిన వాక్యాలు. ఇప్పుడు వాటిని మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లు ఆయన బట్టలు ఏ రీతిగా ఉన్నాయి, ఆయన వస్త్రాలు రక్తంలో ముంచబడిన వస్త్రం. కాబట్టి ఎందుకు, ఎవరి రక్తం అనేది మనం అర్థం చేసుకోవాలా. చాలా మంది ఏమంటున్నారు, ఆయన శిలువ మీద మరణించినప్పుడు కారిన రక్తంలో ముంచబడ్డ వస్త్రం అంటున్నారు. కానీ ఇక్కడ మటుకు ఎట్లుందో చూడండి, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను, దేవుడు మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. అంటే అర్థమైంది, దేవుని వాక్యము చివరికి ఏ రీతిగా తీర్పు తీర్చబోతుంది ఈ లోకంకి. కాబట్టి ఆ తీర్పు దినమున ఈ రక్తములో ఎందుకు ఆయన వస్త్రంలో ముంచబడ్డాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, పాత నిబంధన పుస్తకాలలో కూడా ఈ యొక్క విషయాన్ని బయలుపరచబడింది. ఎందుకంటే మనము పాత నిబంధన కాలంలో, పాత నిబంధన పుస్తకాలలో, గ్రంథాలలో, ప్రవచనాలలో యేసు ప్రభు గురించి ముందుగానే ఎందుకు పరిచయం చేసింది మన తండ్రి, మన దేవుడు అన్న విషయాలనే కదా మనం ధ్యానిస్తుంది. కాబట్టి ఇలా చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మరోసారి మనం చూడబోతున్నాము ఆయన ఏ రీతిగా పరిచయం చేయబడింది మనకి. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో ఇప్పుడు నేను చదువుతానండి. రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని, ఇప్పుడు చూడండి, ఏదోము నుండి వచ్చిన ఇతడు ఎవడు? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. సునాయాసంగా నిర్లక్ష్యంగా ఉంటే మటుకు ఏముంది, రక్త వస్త్రం ధరించుకున్నవాడు యేసుప్రభు కదా అంటాడు. అవును, ఇతడు ఎవరంటే యేసుప్రభు అంటాడు. కానీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఏదోము నుండి ఎందుకు వస్తాడు, దీనికి చెప్పలేరు జవాబు. ఏదోము నుండి ఎందుకు వస్తున్నాడు చెప్పలేడు. శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోసా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడు ఎవడు? సో మొదటిది, ఏదోము నుండి వస్తున్న ఇతనెవరు? బోసా నుండి వస్తున్న ఇతనెవడు? తర్వాత నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాడునైన నేనే. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఎవరు ఇతడు అనేసి ప్రశ్నిస్తున్నారు కదా మీరు, నేనే అని చెప్తున్నాను. కాబట్టి యేసు ప్రభుకి ఎవడు పరిచయం అవసరం లేదు. మనం అనుకుంటాం ఏదో గొప్ప పని చేస్తున్నాం అనే ఆయన గురించి ప్రకటిస్తున్నామని. కొన్నిసార్లు ఈ విషయం గ్రహించినప్పుడు ఆయన అంటాడు, అబ్రాహామునకు నేను రాళ్ల ద్వారా పిల్లల్ని కనగలను అంటాడు, కల్పించగలను అంటాడు. ప్రభుకి సమస్తం సాధ్యం. యోనా, నువ్వు పోకపోతే నేను ఇంకొకరిని తీసుకోపోలేనా సేవకి? నువ్వే కావాలనా? కానీ నేను నీకెందుకు ప్రార్థన చేసినట్టు నీ పాత్ర. ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు నీ పాత్రని నువ్వు నిర్వర్తించకపోతే శరీరాన్ని విడిచిపెట్టినాక నువ్వు బహు దుఃఖంగా పడతావు. జీవితాంతం, యుగ యుగములకి, వేలాది సంవత్సరాల వరకు నువ్వు దుఃఖపడతా ఉంటావు. అందుకొరకు నేను నీ మీద ఎంతో ప్రేమ కలిగి నీకే ఇస్తున్న అవకాశం, నువ్వే చెప్పాలా. అనేక సార్లు మనము నెపములు చెప్తా ఉంటాం కదా, సొడ్డులు పెట్టుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఆయన పరిచర్యను, ఆయన రక్షణ సందేశాన్ని చెప్పక నిర్లక్ష్యం చేయడం వల్ల నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది మరణించారు రక్షణ కూడా పొందకుండానే. కాబట్టి అయితే ఇప్పుడు చూడండి ఈ ప్రశ్నలు. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టలే ఉన్నవేమి? చూడండి ఇక్కడ ఎన్ని సూచనలు ఉన్నాయి. ద్రాక్ష గానుగను త్రొక్కుచున్న వాని వలె ఉన్నాయి బట్టలు. తర్వాత
3వ వచనంకి వచ్చినప్పటికీ ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని అని అంటున్నాడు ఆయన. ఈయన ఒంటరిగా ఎందుకు దొక్కుతున్నాడు ఆయన? జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు. చూడండి, ఇది బహు బాధకరం అనిపిస్తుంది నాకు. చివరికి ఎవరు ఆయనతో పాటు లేరన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు. ఒక్కడే ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కుతున్నాడు. తర్వాత కోపగించుకొని వారిని త్రొక్కి తిని. ఆయన ఎందుకు కోపగించుకుంటూ ఎవరిని త్రొక్కుతున్నాడు? ద్రాక్ష గానుగలో తొక్కినట్లున్నది కదా, వారిని ఎవరు వీళ్ళు? ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలా. ఈయన దైవత్వం ప్రకటన గ్రంథం 19 అర్థంకి వచ్చినప్పటికీ ఆయననే తీర్పు తీర్చేవాడు అన్న విషయాన్ని పరిచయం చేయబడుతుంది. కానీ ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు ఆయనకి కోపం రానియకుండి అని అటుపైన వరకు నేను జ్ఞాపకం చేసిన పాత నిబంధన పుస్తకాలలో చెప్పబడ్డ వాక్యం. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి ఆయననే ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది యెషయా గ్రంథం 63వ వచనంలో అధ్యాయంలో. కాబట్టి వారిని అణగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది. ఇప్పుడు చెప్పండి, ఇది శిలువ మీద కార్చిన రక్తమా లేక ఆ యొక్క గానుగలలో ద్రాక్ష గానుగలలో వారిని, అంటే ఎవరో ఒక గుంపు, ఆ గుంపు మీరు చెప్పగలరు ఎవరో? కొందరు చెప్పగలరు, కొందరు చెప్పలేరు. బట్ తెలుసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే మనం అందరం స్టూడెంట్స్, మనం ఇంకా టీచర్స్ కాలేదు కదా. నువ్వు టీచర్ అయితే స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేయగలవు. టీచర్ స్టూడెంట్ ని కరెక్షన్ చేస్తారు కానీ స్టూడెంట్స్ టీచర్స్ ని కరెక్షన్ చేస్తారా? అదొక్కటి క్రైస్తవ సహవాసంలోనే కనిపిస్తూ ఉంటుంది నాకు. అదే వేరే మతంలో ఎక్కడి నుంచి చూడలే. స్టూడెంట్స్ వాళ్ళ మత గురువులని ప్రశ్నించే, నీకేం తెలుసు అని ప్రశ్నించే ఒక్కటి స్టూడెంట్ నేను చూడలే. అది హైందవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, ఏ మతం. కానీ కేవలం క్రైస్తవం ఈ యొక్క సహవాసంలోనే నేను గమనించిన ఏంటంటే స్టూడెంట్స్ బోధకులని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే దేవుడు దాన్ని సహించగలడా? కష్టం కదా జవాబు ఇవ్వడం. దేవుడు సహించలేడు కదా. ఎందుకంటే దేవుడు తెలుసు ప్రాధాన్యత ఎట్లా ఇస్తాడు. ప్రతి అధికారము పైనుండి అనుగ్రహించవలసిందే కదా వాక్యం ప్రకారంగా. కాబట్టి ఎవరి రక్తము ఆయన వస్త్రాల మీద చిందిందో మీరు గ్రహించగలరా? నా బట్టలన్నీ డాగులే. ఇప్పుడు 4వ వచనంలో పగ తీర్చుకున్న దినము నా మనసునకు వచ్చెను. ఒక దినం వస్తుంది కదా, చివరి దినం. అది పగ తీర్చుకునే దినం అంటే తీర్పుకు సంబంధించింది, లాస్ట్ డే. ఎన్నిసార్లు చెప్పకపోతే ఏం చేస్తారు చెప్పండి? లోపడకపోతే హఠాత్తుగా నాశనం అయ్యే అవకాశం కదా, ఆ టైం కదా. కాబట్టి విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను. ఒకటేమో పగ తీర్చుకునే దినము, అదే దినము విముక్తి కూడా చేయదగిన దినం, సంవత్సరం అది వచ్చి ఉండేను. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయం చేయవాడు ఒక్కడును లేకపోయాను, ఆదరించేవాడు ఎవ్వడునూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయం చేశాను. అంటే ఆయన ఒక్కడే ఆ యొక్క ద్రాక్ష గానుగలో ద్రాక్ష పండ్లని తొక్కుతున్నాడు. ఏంది ద్రాక్ష పండ్లు? ఈ మంచి పండ్లు అయితే ఎవడు తొక్కడు. ఒకవేళ మంచి పండు తొక్కితే ద్రాక్షరసము కారి బయటపడదు. అది మంచి ద్రాక్షలు అయితే. కారు ద్రాక్షలు అయితేనే పనికిరాని అయిపోయినాయి. కాబట్టి ఆ రక్తం ఆ ద్రాక్షరసం అంతా తొట్ల నుంచి కారిపోతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ వాక్యాలలో. కాబట్టి ఆయనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు అని చెప్తుంది ఇక్కడ. తీర్పు తీర్చడానికి, విమోచించడానికి, విముక్తి చేయడానికి నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, నేనే చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఏదో గొప్ప పని చేస్తున్నాం అనుకుంటాం, కానీ కాదు. నేను ఎప్పుడు అనుకోను నేను ఏదో గొప్ప పని చేస్తున్నా సేవా పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు, 35 ఇయర్స్ నేను ఏదో గొప్ప పని చేశాను నేను ఎప్పుడు అనుకోను. అసలు నథింగ్. 35 ఇయర్స్ నేను చేసింది ఆవగింజంతా కూడా కాదని అనుకుంటాను. ఎందుకంటే ఎంతో ఉంది ఇంకా నాకు చేయాల్సింది. కానీ ఎంత సమయం ఉంది తెలియదు, ఎంతకాలం ఇక్కడ ఉంటామో తెలియదు ఈ ప్రాంతాలలో.
వచ్చే సంవత్సరంలో మీరు చూస్తారు భయంకరమైన మరణాలు. ఎక్కడ చూసినా వందల కొద్ది ప్రజలని సమాధులు చేస్తుంటారు, భూస్థాపనలు చేస్తూ ఉంటారు. భయంకరమైన యుద్ధాలు, మొత్తం నాశనం, మరణకాండ. ఈ కాలంలో నువ్వు ప్రార్థన లేకపోతే మటుకు నిన్నెవడు కాపాడలేడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కూడా కాపాడాడు నిన్ను. కాబట్టి ఆయన కోపము, ఆయన పగ తీర్చుకునే టైము ఇది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. చివరిగా చూడండి, కోపము కలిగి జనములను త్రొక్కి వేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల చేసి తిని, వారి రక్తమును నేను నేల పోసి వేసి తిని. కాబట్టి దేవుడే వారి రక్తాన్ని నేల పోస్తున్నాడు. దేవుడే వారిని కోపంతో త్రొక్కుతున్నాడు. దేవుడే వారిని మత్తిల చేసిండు. చూడండి, ఎందుకు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీళ్ళు ఎవరు అని కూడా అర్థం చేసుకుంటే, అందుకే నేను యేసుక్రీస్తు నామం అంటే బహు జాగ్రత్తగా, భయముతో, వణుకుతో నేను దాన్ని ఉచ్చరిస్తా. ఎందుకంటే ఆ నామంలో ఉన్న శక్తి మీకు ఎవ్వరు గ్రహించలేకపోతున్నారు. బహు కష్టతరమైంది, దాన్ని నువ్వు సహించలేవు. ఎందుకంటే నిన్న దినం ఒక యవనస్తుల కూటమిలో మాట్లాడుతున్నా నేను సాయంత్రం. సడన్లీ నాకు ఒక విషయం జ్ఞాపకం చేయబడిందంటే, ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? ఆయన చెప్పిన ఏ పనిలో కూడా మనం విధేయత చూపించలేదని నేను చూపించిన వాక్యాలు ఆయన నాకు కూడా వర్తిస్తాయి. నాకు కూడా పనికొచ్చే వాక్యాలు అవి ఎవరికైనా వర్తిస్తాయి. అవి నీళ్లు పోసేవానికి వర్తిస్తాయి, నీళ్లు పొందుకునేవానికి కూడా వర్తిస్తాయి. అప్పుడు జ్ఞాపకం చేయబడింది నాకు, ఎన్నో వాక్యాలలో మనం తగ్గిపోయినాం. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, పాపం వలన వచ్చే జీతం మరణం కదా. కాబట్టి ఆ స్టాండర్డ్స్ తో కొలిస్తే ప్రతి ఒక్కరు మరణించాలే కానీ ఆయన ఎంతో కనికరం, పరిశుధాత్ముడు. అందుకే మన పట్ల ఎంతో ఆదరణ కలిగి మనకి బలపరుస్తూ, మనల్ని సరిచేస్తూ, ఇంకా మన పాపాలు ఒప్పిస్తా ఉన్నాడు. అందుకే నేను ప్రతిరోజు ఒప్పుకుంటాను ఆ పాపం ఉదయం లేచి. మనము సంపూర్ణంగా శుద్ధీకరింపడాలి కదా ఆయన వాక్యం చేత. సంపూర్ణంగా శుద్ధీకరించబడినాకనే ఆయన మహిమలోకి మనం అడుగుపెట్టగలం. నాజీరు చేయబడ్డ జీవితం అంటే అదే కదా. నాజీరు చేయబడ్డ జీవితము 4 భాగంలో 5 భాగంలో మనం చూస్తా ఉన్నాము. చివరి భాగము సంపూర్ణంగా ఆయన కొరకు బానిసగా జీవించడం. క్రీస్తుకు ఖైదీని అంటాడు పౌలు. మనం అట్లా జీవించగలుగుతున్నామా? మనకు స్వాతంత్రం కావాలి కదా ఈ లోకంలో. కాబట్టి యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో బయలుపరచబడ్డట్లు మన ప్రభువు ఏ రీతిగా తీర్పు తీర్చబోతుండో, ఆయన వస్త్రంలో ఎందుకు రక్తమయమైనవి, రక్తంలో ముంచబడ్డాయి అంటే ఆయననే చెప్తున్నాడు, ఎవడి సహాయం లేకుండా నేను ఒక్కడనే ద్రాక్ష గానుగలో ద్రాక్షలను తొక్కినను. ఆ రక్తము వారి రక్తము అన్న చెప్తుండే అక్కడ తిరిగి, వారి రక్తం నా మీద చిందింది, అందుకు నా బట్టలన్నీ అంటే రక్తంలో మునిగిపోయినాయి, అది రక్తంలో నానిపోయింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు. కాబట్టి మరోసారి ఈ విషయాలు మనం చూద్దాం. చూడండి, ఈ రక్తము ఎవరిది? మొదటిదిగా. రెండవది, ఈ వ్యక్తులు ఎవరు అంటే ఏదోము దేశం ఏంది, బోస్రా దేనికి సంబంధించింది. నేను అనుకుంటా బహుశా గతంలో కొంతమంది వినింటారు ఈ వాక్యాలు నేను చెప్పిన మన బూరల తీర్పుకు సంబంధించిన బోధలు. అసలు ప్రకటన గ్రంథం మనం ఇప్పుడు 177వ భాగమే చూస్తున్నాం. కానీ నేను అనుకుంటే దగ్గర దగ్గర బూరల తీర్పే ఒక 20-30 గంటలు ఉండొచ్చు. దాని తర్వాత మృగాలకు సంబంధించిన బోధలు సెపరేట్ గా ఉన్నాయి మళ్ళీ ఈ రికార్డింగ్స్. అవి కనీసం ఒక 10 అవర్స్ 10 గంటల కంటే ఎక్కువ ఉండొచ్చాయి. సో ఒక 30, ఒక 10, 40, ఇవి 70, 77 అంటే ఆల్రెడీ 200 ఎప్పుడో దాటిపోయినాయి మన రికార్డింగ్స్. అంటే ప్రభు ఎందుకు అంతగా మనకు అవకాశం ఇస్తుండు అంటే వీటన్నిటిని నేర్చుకోవడానికి కోరికే. తపన కలిగిన వాడికి, ఆసక్తి కలిగిన వాడిని హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఇవన్నీ నీకు ఎందుకు అనుగ్రహిస్తున్నట్టే నువ్వు ఇంకా స్టూడెంట్ లాగానే నేర్చుకోవాలా. నేను మరియాలాగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలని ఆశపడుతున్నాను నా లైఫ్ అంతా.
చాలా మంది బలిపీఠం ఎక్కడం మర్చిపోయి బలిపీఠం ఎక్కడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి నేను క్రింద కూర్చొని వినాలని ఆశపడుతున్నా అంట. కానీ నాకు ఇచ్చిన రోల్ ఏంటంటే వాక్యం చెప్పడం పరిచర్య. అనేకమైన విషయాలు దేవుడు నాకు చూపించిండు ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు వింటూనే నేను అనుకుంటే బహుశా 5% కూడా కాదు. అసలైన వాక్యాలు 30 సంవత్సరాల క్రితమే రిలీజ్ అయిపోయినాయి నా జీవితంలో. అటువంటి అభిషేకం నాకు ఇచ్చిండు, అందుకే నేను దాన్ని నిర్లక్ష్యం చేసుకోలేకపోతున్నాను. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కొత్తగానే ఉంటాయి. యశ్వంత్ బ్రదర్ గురించి మీకు తెలుసలేదు, ఆయన ఎన్నో సంవత్సరాలు నాతో పాటు పరిచయం ఉండి కూడా ఒక సంపత్ బ్రదర్తో మాట్లాడుతున్నాడు. అన్న ఏం చెప్తుండో నాకు అర్థం కావట్లేదు, ఏంది ఇది? అంతకాలం నాతో పాటు ఉండి 2008 నుంచి ఉన్నాడు ఆయన పరిచయాలు నాతో పాటు. ఆయన చనిపోక ముందు ఈ విషయాలు అంటా ఉన్నాడు. ఆయన చెప్పేది ఏదో ఉంది, కానీ నాకు ఎందుకు అర్థం కావట్లేదు. సరే, మళ్ళీ ఆయనకి విశదీకరించి చెప్పాలి కదా, సంపద చెప్పాలి కదా. అంటే ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా ఈ ఆత్మ ఎందుకు లేకపోయే మనలో, ఈ విషయాలు ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఇవన్నీ మనము నేర్చుకొని అనేకలకు చూపించాలా. ఎందుకంటే ఇతరులు ఇవి చేయలేకపోతున్నారు, ఇతరులు చెప్పలేకపోతున్నారు. కాబట్టి మనకి అటువంటి ఆ యొక్క పిలుపు అనుగ్రహించండు. కాబట్టి మనం అనేకులకు వీటిని చూపించి వారిని ప్రభుత్వం నడిపిస్తే వాళ్ళు గొప్ప జన సమూహం నుంచి బయటికి వస్తారని మన బోధనే అది కదా. నువ్వు నిజంగా 1,44,000 గుంపులో ఉంటే నీ పరిచయం ఏంది? ప్రసవ వేదన ఉండాలి నీకు. అరణ్యంలోని స్త్రీ గురించి మనం ధ్యానించినప్పుడు అదే విషయాలు చేసినాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఆమె ఎవరనో నేను చూపించిన కదా. 1,44,000 మంది సాదృశ్యము. వాళ్ళు బహు బాధతో, వేదనతో, ప్రయాసంతో, యుద్ధాలు పోరాడుతూ గొప్ప జన సమూహాన్ని భవిష్యత్తు నడిపిస్తూ ఉంటారు. మనుషులు ధృవీకరిస్తున్నా, మనుషులు తిడుతున్నా, కొడుతున్నా, అన్నింటినీ సహిస్తూ, వేదన అనుభవిస్తూ ప్రభు చింతకి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఎంతో ప్రయాసపడితే ఒక ఆత్మ వస్తుంది. కాబట్టి ఒకటే మనం గ్రహించాల, నీ పరిచర్య ద్వారా మనుషులు రక్షణకు వస్తుండ్రా, ఉన్నవాళ్ళు కూడా వాపస్ వెళ్ళిపోతుండ్రా. అది బహు భయంకరమైన శిక్ష కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, మరోసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ ఏదము దేనికి సంబంధించింది, ఈ బోసా దేనికి సంబంధించింది. గతంలో రికార్డింగ్స్ ఉన్నాయి, చాలా సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నా. మళ్ళా తిరిగి ఆల్మోస్ట్ నేను అనుకుంటా 15 years తర్వాత వస్తుంది వాక్యం వాపస్ మన దగ్గర. 15 years బ్యాక్ ఉన్న వాళ్ళు చాలా మంది విన్నారు, కానీ ఈరోజు లేరు. చాలా మంది లేరు. నాకు తెలిసిన కాడికి చాలా మంది లేరు. ఆ రోజులలో YMCA హాల్స్ మనం వీటన్నిటిని మనం ధ్యానించే వాళ్ళం. అక్కడున్న వాళ్ళు ఈరోజు లేరు చాలా మంది. సరే, వాళ్ళు ఎక్కడ పోయినారో మనకు తెలియదు. ప్రభులో ఉంటే మంచిదే, ప్రభు కొరకు జీవిస్తే మంచిదే. కానీ ఈ లోకం తట్టుపోతే మట్టుకు బహు కష్టం వాళ్ళని తిరిగి రాబట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము యెషయా గ్రంథంలోని ఒక వాక్యాన్ని చూస్తున్నాం. చూడండి, 34వ అధ్యాయం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం. ఇక్కడ ఆయన వస్త్రములు ఎందుకు రక్తమయమైనవి అనే విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది. ఈయన ఎవరు? యేసు ప్రభుల వారని నేను మీకు ఆల్రెడీ పరిచయం చేసిన. పాత నిబంధన కాలంలో మన ప్రభువు పాత్ర ఏంది అని తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ రీతి ఉండబోతుంది అని తండ్రి ముందుగానే వీటిని బయటపరుస్తున్నాడు. చూడండి 5వ వచనం నుంచి, నిజంగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. యెహెజ్కేలు గ్రంథంలో మనం ధ్యానించిన కొంతకాలం, కొన్ని సంవత్సరాల క్రితం యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నీ తల వెంట్రుకలను గడ్డమును క్షౌరం చేసుకోమంటున్నాడు. మంగళ కత్తిని తెచ్చుకొని వాటిని క్షౌరం చేసుకోమంటున్నాడు. ఆ వెంట్రుకలని 4 భాగం చేయమంటున్నాడు. ఆ 4 భాగంలో ఎవరు విన్నారో వాక్యం నాకు జ్ఞాపకం లేదు, కానీ గుర్తించండి. ఆ 4 భాగములలో మొదటి 2 భాగములు ఏమవుతాయి, 3వ భాగం ఏమవుతుంది, 4వ భాగం ఏమవుతుంది? ఎవరికి తెలుసో ఎవరన్నా వీటిని మనం వాట్సాప్ గ్రూప్ లో కూడా డిస్కస్ చేయొచ్చు. మీరు వేస్ట్ గా టైం పెట్టకుండా, పోగొట్టుకోకుండా, మీకు అర్థమైన వాళ్ళైతే ఆ 4 భాగాలు ఏంటి
పెట్టండి అందులో. మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఇంకోవరన్నా. మీరు అట్లా స్టూడెంట్స్ లాగా తయారైతేనే కానీ మరి అలాగా జీవించలేమన్నట్టు. కాబట్టి ఆకాశం అందు నా ఖడ్గము మత్తిల్లును. మీకు తెలుసు ఆకాశం అంటే ఏందో. ఆకాశం అంటే ఆకాశవాసులు ఎవరు? రక్షింపబడ్డవారు. అందులో వారి జీవితం ఎట్లుంది? మెచ్చుకుంటే తగినట్టుందా లేక ఖడ్గము వెంటబడేటట్లుందా? ఇప్పుడు చూడండి, ఏదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగును. కాబట్టి ఇప్పుడు ఈ ఖడ్గము ఎవరి వెంట బయలుదేరింది? ఏదోమీయుల మీద. ఎవరి ఏదోమీయులు తెలుసా మీకు? ఏదోము దేశము ఏషావు సంతతిది. ఏషావు మన్యం అది. ఏషావు సంతతి మీద ఆయన ఖడ్గము బయలుదేరింది. వాళ్ళు శపించబడ్డ జనులని చెప్తుంది. అయితే మీరు అనొచ్చు, ఇది కొత్త నిబంధన వారికి ఎట్లా అర్థమైంది అంటే, మనం చూసిన గతంలో ఏషావు వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో, మిమ్మల్ని చూసుకోండి అంటే క్రైస్తవులలో ఏషావుగా తయారయ్యే వాళ్ళు ఉంటారు లాస్ట్ డేస్లలో. కాబట్టి వారి వెంట ఈ ఖడ్గం వస్తుంది. అదొక గుంపు అన్నట్టు. కాబట్టి తేళ్లకు సాదృశ్యం ఏదో ఏషావు. ఎర్రని వాడు, తేళ్లు ఎర్రయి, ఎరుపు మంట, తేళ్లు కాటు బహు మంటకు సాదృశ్యం. కాబట్టి తేళ్ల గుంపు ఇది. మతపరమైన జీవితంలో తేళ్ల గుంపు. తర్వాత రెండో గుంపు చూపిస్తాను నీకు నేను, అవి సర్పంలని కూడా మనం చూస్తాం. తర్వాత గొప్ప జన సమూహము కూడా ఏ రీతి ఉందని చూపబోతుంది. చూడండి ఇప్పుడు 6వ వచనం. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. ఇప్పుడు చూడండి, గొర్రె పిల్లల యొక్కయు మేక పిల్లల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలనగా బోస్రాలో యెహోవా బలి జరిగించెను. మనుషులు కాదు, యాజకులు కాదు, రాజులు కాదు, యెహోవానే బలి జరిగిస్తాడంట. ఎక్కడన్నా విన్నారా మీరు వాక్యాలు ఇట్లా? ఎప్పుడన్నా చూసిండ్రా? దేవుడు తనంతట తానే బలి ఇవ్వబోతున్నాడు. ఎక్కడ? బోస్రాలో. మన రికార్డింగ్స్ టైటిల్ కూడా అదే, బోస్రాలో మరణకాండ అని నేను మీకు చూపించిన రికార్డింగ్స్ లో లాస్ట్ చాలా కాలం క్రిందట. బోస్రాలో మరణకాండ ఏంటి అంటే, ఏదోమీయులు అందరినీ దేవుడు శిక్షించబోతుండు. కానీ ఏదోము వంశమే లేదు ఈరోజు. నేను అది కూడా చూపిస్తున్నాను మీకు చరిత్రాత్మకంగా. ఎవరు చెప్పగలరు? చివరి యోధము వంశస్థుడు హెరోదు రాజు. హెరోదు పిల్లలు లేకుండా చనిపోయాడు. అక్కడికి ఎండ్ అయిపోయింది ఆ ఏమంటాము, ఆ తెగ, ఆ గోత్రం, ఆ ట్రైబ్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ ట్రైబ్ లేదు ఈరోజు. కానీ పాతది గతించి సమస్తం కొత్తవైనాడు ప్రభు. ఆ ట్రైబ్ ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయింది. అది ఎక్కడుంది? మనలో, మన మధ్యలో ఉంది. కాబట్టి ఒకవేళ నీకు ఏషావు గుణగణం ఉందేమో గ్రహించు. ఏషావు ఏం చేసింది తెలుసా? ఏషావు సంతతి వాళ్ళు, ఏషావుకి యాకోబు అంటే కోపం కదా, ఒక పిల్లలే, ఒక తల్లి పిల్లలే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఏషావు యాకోబు అవుతాడు, యాకోబు ఏషావు అవుతాడని నేను చూపించిన వాక్యం మీకు. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరు ఏషావు? పరిశుధాత్మ అందుకే అవసరం నీకు. దేవుడు చూపిస్తాడు నీకు. లేకపోతే నీ కళ్ళకి కనిపించేది. ఎందుకంటే ఇది శారీరకమైన కళ్ళు కాబట్టి. నీకు ఆత్మీయ కళ్ళు కావాలంటే ఆత్మను చూడాల్సి వస్తుంది, ఆత్మ పొందుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఆత్మ పొందుకున్నాక ఆత్మచేత నడిపింపడాలా, ఆత్మకు విధేయత చూపించాలా. అప్పుడే కానీ వీటిని నువ్వు చూడలేవు నీ లైఫ్ లో. అయిపోయింది లైఫ్, మోర్ దెన్ హాఫ్ లైఫ్ అయిపోయింది అందరిది. మన గ్రూప్స్లలో ఇంకా హాఫ్ లైఫే ఉంది. ఆ హాఫ్ లైఫ్ లో ఏం చేసుకుంటారో ఇంకా మీరు వీటిని ధ్యానిస్తే గానీ గ్రహించలేరు వాటిని. కనీసం ఇప్పుడన్నా ప్రభావ నన్ను క్షమించినైనా, నేను సమయం వేస్ట్ చేసుకున్నా, నేను బైబుల్ సరి చదవలేకపోయినాను, పరిచయం చేయలేకపోయినాను, ఒక ఆత్మను రక్షించలేకపోయినాను, నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోయినాను. ప్రభా కనికరించినైనా. కాలం ప్రకారంగా చూస్తే నేను యాజకుని కావాల్సి వచ్చింది. కానీ ఈ రోజు కూడా ఇంకా నేను నేర్చుకుంటున్నాను ప్రభా. యాజక ధర్మాన్ని పాటించలేకపోయినాను ప్రభా. ఒక ఆత్మని ప్రవచించడం నేను నడిపించలేకపోయినాను ప్రభా. నన్ను క్షమించినైనా అన్న ప్రార్థన నీకు అవసరం. ఈరోజు నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు. ఒక కూటి కొరకు తన జ్యేష్ఠతకు హక్కుని అమ్ముకొని ఉన్న ఏషా వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, చూసుకోండి జాగ్రత్తగా అన్నాడు అక్కడ వాక్యం.
ఎందుకంటే యుగ సమాప్తిలో ఉన్న ఏషావు సంతతి ఏదో మీరు బోస్రా అనేది ఏంటి చెప్పండి? ఎవరు తెలుసు? బోస్రాలో ఎవరున్నారు? ఏదోము దేశము దాని రాజధానే బోస్రా. కాబట్టి బోస్రాలో కూడా మరణకాండ అంటే మొత్తం సంపూర్ణంగా 2 గుంపులు అవి. ఏదోము అంటేనేమో తేలకు సాదృశ్యం, బోస్రా గుంపు సర్పంలకు సాదృశ్యం. ఈ 2 గుంపుల మీద దేవుడు తన ఖడ్గాన్ని పంపించేసిండు. దురదృష్టం ఏంటంటే ఈ 2 గుంపులు గొర్రెల మీద మేకల మీద పడుతుందని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు నేను. కాబట్టి ముందు సర్పములు తేళ్లు గొప్ప జన సమూహాన్ని సంహరించినాక వారిని అందరినీ మరణకు అప్పగించినాక దేవుని తీర్పు ఈ 2 గుంపులకని నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఎంతమంది జ్ఞాపకం ఉంది 2008 నుంచి చూపిస్తున్నా. నాకు తెలిసిన కాడికి సరే 2008లో మనలో కొంతమంది ఉన్నారు, కానీ 2006లో నాకు రిలీజ్ అనేవి. ఆ రోజులలో ఎక్కువసేపు ప్రార్థన ఉండేవాడిని. రాత్రులలో ఆల్మోస్ట్ 6 hours 7 hours ప్రార్థననే కూర్చునేవాడిని నేను. ఆ టైంలో నాకు ఇవన్నీ రిలీజ్ అయినాయి. అప్పటి నుంచి నేను వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించిన. బైబిల్లో ఎక్కడ చూసినా 4 గుంపులే కనిపిస్తాయి నాకు ఆ రోజులలో. ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ సరే ఇప్పుడు మనం ప్రణాంగంధం కేవలం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు కేవలం ఒక నలుగురమే వాక్యాలు ప్రకటించే వాళ్ళం ఈ కేవీపీఎం ప్లాట్ఫామ్స్ లో. కానీ ఈరోజు కనీసం 30 మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అవకాశం దొరుకుతలే వాళ్ళకి. కానీ ఆత్మీయ నడిపింపు అంతే. ఎవరి పేర్లు మనం తీయము, ఎవరి పేర్లు మనం పెట్టాము. మనం ప్రార్థన పూర్వకంగా చూస్తా ఉన్నాము. ఎవరి పేర్లు మనసుకు తట్టితే వాళ్ళే పెడతా ఉన్నాం. మనం చెక్ చేసుకోవాలంతే. మనం లేదా ఒకవేళ నీ పేరు లేకపోతే ఫోన్ చేసి ఆడడంలో తప్పే లేదు. అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ ఇంకొకరికి అవకాశం ఇస్తామంటాం. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. మనం అందరూ బోధకులు కావాలా, బహు జాగ్రత్తగా జీవించాలా. ఎందుకంటే అందరూ బోధకులు కాకుడి కూడా చెప్పబడింది యాకోబు పత్రికలలో. ఎప్పుడు నువ్వు బోధకును అయితే తెలుసా, ఒక అన్యునికి నువ్వు సువార్త చెప్పి వాడిని రక్షణ నడిపించగలిగితే వాడిని బలపరచాలి కాబట్టి నువ్వు బోధకుడివి. కానీ చర్చిలో పోయి వాక్యం చెప్తే అదేమంత గొప్ప అచీవ్మెంట్ సాధింపు కాదని నేను చెప్తా. ఎందుకంటే ఎవరు నిన్ను ప్రశ్నించారు అక్కడ. నువ్వేదో చెప్పేసి వెళ్ళిపోతావు వాక్యం. వాడు విన్నా వినకపోయినా వాడి ఇష్టం. కానీ అన్యులకి సువార్త చెప్పడం బహు ఛాలెంజింగ్. ఒక అన్యుణ్ణి ప్రవచనం నడిపించాలంటే బహు ఛాలెంజింగ్. ఎంతమంది నువ్వు మార్చుకున్నావు? ఎంతమందిని ప్రవచనం నడిపించినావు? కాబట్టి బోస్రాలో యెహోవా బలి జరిగించును, ఏదోము దేశంలో ఆయన మహా సంహారం చేయను. వాటితో కూడా గూరుపోతులను ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ గూరుపోతులు ఏంది, వృషభములు ఏంది, కోడెలు ఏంది, మూడు జీవులు కదా. వీటికి సంబంధించిన రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి. లాంగ్ టైం ఆశ కలిగిన వాడు దాన్ని వెతుక్కొని ధ్యానిస్తుంటాడు. ఎందుకంటే అవర్స్ ఎవడు త్యాగం చేయగలడు? నువ్వు త్యాగం చేయకపోతే మటుకు ప్రభు నుంచి నువ్వేం పొందుకోవు. ఇంతవరకు ఎందుకు మనం అభివృద్ధిలో లేమంటే కారణం అదే. ఆయన కొరకు మనం ఏం త్యాగం చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఏదోమీల భూమి రక్తంతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది. ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు. అది యెహోవా ప్రతిదండన చేయు దినము ఇప్పుడు. సియోను వ్యాజ్యంను గురించి ప్రతీకారము సంవత్సరము. ఎవరి సియోను? ఇంకొక గుంపు ఉంది. ఇది 3వ గుంపు అని మనం ఇందాక నుంచి చూస్తా ఉన్నాం. మొదటి 2 గుంపులకి శిక్ష, సియోను గుంపు వ్యాజ్యం గురించి ప్రతీకారం. అంటే గొప్ప జన సమూహాన్ని వీళ్ళు చంపినప్పుడు 2000 సంవత్సరం చంపుతున్నారు. 2000 కాదు, పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలను చంపిన వారు అనేక మంది నిరపరాధులు, నీతిమంతులని నిరపరాధులను చంపిన వాళ్ళు కదా వాళ్ళు. ఈ 3 గుంపులు, మొదటి 2 గుంపులు, వాళ్ళందరికీ తీర్పు ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వారి పక్షంగా గొప్ప జన సమూహం యొక్క ప్రార్థన ఏంది? ప్రవ్వా నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తమై ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు అని వాళ్ళు దివారాత్రంలో వాళ్ళు మొరబెడుతున్నారు. వారి రక్తం మొరబెడుతుంది ప్రభు సన్నిధిలో. ఏబెలు రక్తం ఎట్లయితే మొరపెట్టిందో కయ్యూనికి విరుద్ధంగా గొప్ప జన సమూహం యొక్క హతసాక్షులు కావడం వల్ల వాళ్ళందరూ మొరపెడుతుంటే యేసు ప్రభువు అంటున్నాడు, ఆగు సమయం కొంతకాలం
మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు నేను తీర్పు తీర్చాను. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది నా మైండ్ లో, చనిపోయిన వాళ్ళు ఎంతమంది తెలియదు కానీ వారి సహదాసులు అంటే ఇంకా చాలా మంది చావబోతున్నారు. వాళ్ళ లెక్క సంపూర్తి కావాలంటే అందరు చనిపోవాలా. అందరూ చనిపోయినాకనే అప్పుడు నేను సియోను పక్షంగా వ్యాజ్యం ఆడుతాను. తర్వాత ప్రతీకార సంవత్సరం అది. కాబట్టి ఏదో మీలకు శిక్షించడం కొరకు యేసు ప్రభు వస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఆయన ఏ రీతిగా శిక్షించబోతుండ అనేది మనము ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నట్టు. అయితే ఈ బలిపీఠపు క్రింది ఆత్మలు యేసు ప్రభు చేసిన ఆ యొక్క తీర్పు, లేక దాన్ని ఏమంటున్నాం ఇందాక మనము, ప్రతీకారం, సియోను వ్యాజ్యం గురించిన ప్రతీకారం నేను అప్పుడు తీరుస్తున్నా అంటున్నాడు. అయితే కీర్తన గ్రంథంలో నేను చూసిన వాక్యాన్ని సరే ఎన్నిసార్లు ధ్యానిస్తుంటాం కానీ ఇవి ఎట్లా అతుక్కుంటాయి. నేను మీకు అనేక పర్యాలు చూపించిన ప్రవచనాలు పజిల్స్ లాగా ఉంటాయని. ఇంగ్లీష్ లో పజిల్స్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. పజిల్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకుంటే బొమ్మ ముక్కలు, ఆ ముక్కలను అన్నింటినీ అతకబెడితే బొమ్మ తయారవుతుంది. సరే అవి అర్థం కావాలి, ఏ ముక్క ఎక్కడ, దాని తోక ఎక్కడ, దాని మూతి ఎక్కడ, ఆ ముక్కలన్నీ వెతుక్కోవాలా. వాటి సైజులు, ఏ రంధ్రాలలో అవి కుదుర్చబడాల్సి వస్తాయి, ఏ స్థలంలో వాటిని కుదిరిస్తే ఆ బొమ్మ సరిగా అవుతుంది. అది పిల్లల మనసు అభివృద్ధి, మైండ్ డెవలప్మెంట్ కొరకు ఆ బొమ్మలు ఇస్తారు అన్నట్టు, ముక్కలు. లేకుంటే ఒక ఫోటో ఇస్తారు, ముక్కలు ఉంటాయి అన్ని చిన్న చిన్న పీసెస్, పేపర్ ముక్కలు. ఆ పేపర్ ముక్కలు అన్నిటి కరెక్ట్ గా జతపరిస్తే, అతకబెడితే ఆ బొమ్మ కనిపిస్తుంది అన్నట్టు, ఫోటో పిక్చర్. వీటిని పజిల్స్ అంటాం. సో ప్రవచనాలలో చెప్పబడ్డ ఈ వాక్యాలన్నీ పజిల్స్ లాంటివి అన్నట్టు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఒక్క పజిల్ తీసుకొని కాలమంతా ముగించేస్తారు అన్నట్టు. అది కాదు, తప్పది. ఆ పజిల్స్ అన్నిటినీ నువ్వు కరెక్ట్ గా అతకబెడితే అప్పుడు సంపూర్ణంగా ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు అన్నట్టు. ఈ విధానం లేదు చర్చిలో, నేను చెప్తున్నా కదా. ఈరోజు లేదు అది. ఏదో ఒక వాక్యం లేక ఒక కోవకు సంబంధించిన ఒక విషయానికి సంబంధించిన వాక్యం తీసుకొని దాని మీదనే గ్రామ్ఫోన్ రికార్డ్ ఆగిపోయేంత వరకు తిరుగుతూ ఉంటారు అన్నట్టు. మనం అట్లా కాదు. ప్రతిరోజు తాజా మన్నాతో పోషించే గొప్ప దేవుడు. ప్రతిరోజు నువ్వు సిద్ధపడాల తాజా వాక్యాలతో. కాబట్టి చూడండి, ఇప్పుడు కీర్తన గ్రంథంలో మనం ఒక వాక్యం గిరబోతున్నాం. ఈ బలిపీఠపు క్రింది ఆత్మలు సంతోషిస్తున్నాయి. ఆ చివరికి 58వ అధ్యాయం, కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రతిదండన కలగగా దేవుడు ఎదోమీయులకు బోస్రా వారికి ప్రతిదండన చేసినాక ఏం జరిగింది? నీతిమంతులు చూచి సంతోషించెదరు. తృప్తి పొందుతారు. ఇప్పుడు మమ్మల్ని అనవసరంగా మీరు చంపినారు, మా కానుకలు తీసుకున్నారు, మా దశమ భాగాలు మీరు తీసుకున్నారు, మమ్మల్ని మరణానికి అప్పగించిన వారు మీరు. కాబట్టి ఎంతో బాధతో, ఎంతో నిరుత్సాహంతో నేను ఎందుకన్నా మోసపోయినరా అని దుఃఖపడిన వాళ్ళు వీళ్ళందరూ మరణించే టైంలో. నన్ను క్షమించినని, నేను తప్పు చేసినాను ప్రభువా, KBPM ప్లాట్ఫామ్ లో చెప్పబడ్డ వాక్యాలను తృణీకరించిన ప్రభువా, ఆ రోజు నేను వాటిని స్వీకరించే నా పరిస్థితి ఏదైతే ఉండకపోయేది ప్రభువా అని దుఃఖపడేవాడు. KBPM అనే కాదు, మనలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ప్రపంచం అంతటా. ఇట్లాంటి బోధ నాకు కనీసం ఒక 2-3 దొరికిన ప్రపంచంలో మనలాంటి బోధ ఉన్నవారు. నేను వాళ్ళతో సంభాషించేవాడు లెటర్స్ రాసి. కాబట్టి ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదరు, భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కొందరు. అంటే తృప్తి పడతారు అంతే. కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగును అని, నిశ్చయంగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియో మనుషులందరూ ఒప్పుకొందరు. ఇదైనా మనమందరం ఒప్పుకోవాలా. యేసు ప్రభువే ఆ తీర్పరి. ఆయననే నీకు ప్రతిదండన చేయబోతున్నాడు. నీ పక్షంగా ఈ లోకస్తులకు శిక్ష ఆయన అమలు చేయబోతున్నాడు. ఎవరు లోకస్తులు? సర్పములు, తేళ్లు అన్న విషయాన్ని మనము అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక వాక్యం నేను చూపించేస్తే ఈ రోజుకి
ఈ యొక్క బోధ ముగిస్తుంది. ముఖ్యంగా ఈ 2 గుంపుల గురించి నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినాను. ఏదోము వంశస్థులు, ఏదోమీయులు లేక బోస్రా కాపురస్తులు. వీరిని అందరినీ ఎందుకు బలికి అప్పగిస్తుండే దేవుడు అన్న విషయాన్ని. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 వచనాలలో మనం ఎన్నిసార్లు ధ్యానించినాం. ఎవరు పరలోకానికి పోతారు అని. నువ్వు చెప్పగలవా ఎవరు పరలోకానికి పోతారని డైరెక్ట్ గా గ్యారంటీగా వాక్యానుసారంగా? ఇక్కడ ఒక జగలుంది. ఎవరికన్నా అవకాశం ఉంటే చదువుకొచ్చిన తర్వాత నేను చదువుతాను చూడండి. రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరారు అన్నది అక్కడ వాక్యం. రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. కాబట్టి రక్తము దేనికి సంబంధించింది, మాంసం దేనికి సంబంధించింది. ఈ 2 మతపరమైన గుంపులు నేను మీకు చూపించిన గతంలో. రక్తం ఒలికించింది కయ్యును కాబట్టి తేళ్లకి సాదృశ్యము. మాంసము అనేది శరీరానుసారంగా జీవించే జీవితము సర్పంలకు సాదృశ్యం. అయితే సర్పపు కాటు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు వాడి పాయిజన్, సర్పం పాయిజన్ విషము నీ శరీరాలకు ఎక్కిందంటే రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. వాడు సంపూర్ణంగా వాడి జీవితాన్ని నీలో స్థాపించుకుంటాడు. అందుకే వాడికి నువ్వు చోటు ఇవ్వద్దు. సర్పపు కాటు మనకు తెలుసు. నేను ఎప్పుడన్నా అవకాశం ఉంటే నీకు చూపిస్తా ఈ కాటు ఎట్లుంటుంది అనేది. మోసకరమైన బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలు, మనుషులని ప్రభు నుంచి దూరం తిప్పే బోధలు ఇవి. ఒకరి మీద ఒకడు సడిలు చెప్పడము, ఒకరి మీద ఒకడు నిందలు మోపడము మన పనే కాదు, మన పరిచయనే కాదు. ఒకరి మీద ఒకటి తీర్పు తీర్చుకోవడం. నువ్వు ఎవరికి తీర్పరి అంటాడు కదా. దేవుడు ఒక్కడే తీర్పరని ఇంతవరకు మనం ధ్యానిస్తా ఉన్నాం. మనం ఎవరి మీద తీర్పు తీర్చద్దు, ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ముఖ్యంగా దైవజనుల గురించి నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తాను మీకు. ఎందుకంటే ఆ శాపం నుంచి నువ్వు బయట రావడం చాలా కష్టం. రోగగ్రస్తులు అయిపోయి మరణిస్తారు చివరి వారు. కాబట్టి అవకాశం ఇవ్వద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మనం. కళ్ళు మూసుకొని దిక్కులు చూడకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మనం. లేకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మంచితనం విడిచిపెట్టేసినట్టే మన పని ముగింపు అన్నట్టు. కాబట్టి ఈ 2 గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే, ఆ 3వ గుంపు హతసాక్షులై ప్రభు సన్నిధికి వస్తారు. నువ్వు ఉన్నది 4వ గుంపు. ఎవరికి దొరకవు నీవు ఎవ్వడికి దొరకవు ఆ గుంపులో ఉంటే. దాని కొరకు నువ్వు త్యాగం చేసుకోవాలా. నీ లైఫ్ అన్ని త్యాగం చేసుకోవాలా. స్వార్థంతో జీవించడానికి వీల్లేదు. అంత టైం నాకే 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 అని పెట్టుకుంటున్నావు. 24 గంటలు నీ కొరకే పెట్టుకున్నావు. ఎప్పుడు 1 గంట కూడా ప్రభుకి ఇవ్వలేదు నువ్వు. అంత స్వార్థం అన్నట్టు వీళ్ళు. కాబట్టి ఉపజన సమూహము ఆ గుంపులు ఉంటారు అన్నట్టు. స్వార్థపరుగా ఉంటేవాళ్ళు, పండగలు చేసుకునే వాళ్ళు. ముఖ్యంగా ఈ నెల బహు డేంజర్ నెల ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను. అందరేమో ఈ నెల పండగ నెల బ్రదర్, సెలబ్రేట్స్ చేసుకోవాలి అంటారు. కానీ ఈ నెలలో డెత్స్ ఎక్కువ ఉంటాయి, మరణకాండ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ తమ్ముజు నెల నేను అటుపోయిన వారు మీకు చూపిస్తున్నాను. ఆ తమ్ముజు దేవత నెల ఇది. కాబట్టి ఇవన్నీ మోసం అని నిన్న దినం ఆ యొక్క యవనస్తుల కూటమిలో చెప్తాను నేను. డిసెంబర్ అంటే 10 కదా, 12 ఎట్లయింది? ఒక్క వ్యక్తి, అంతమందిలో ఒక్క స్త్రీ లేచి చెప్తుంది. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఎప్పుడు ఒకరు దొరుకుతారు ఇట్లా. అంతమందికి తెలియలేదు. డిసెంబర్ అంటే 12వ నెల అనుకుంటారు, కానీ డిసెంబర్ అంటే 10వ నెల అని ఎవరు తెలియదు. సెప్టెంబర్ అంటే రోమన్ లాంగ్వేజ్ లో 7 అని, అక్టోబర్ అంటే 8 అని, నవంబర్ అంటే 9 అని, డిసెంబర్ అంటే 10 అని. అవి నంబర్స్. అవి సెప్టెంబర్ SEP 7 అట్లా, ఆక్ట్ OCT ఆక్టో 8, NOV 9, అవి పదాలు ఆ భాషలో. మరి 12వ నెల ఎట్లయింది? అక్కడ కూడా మోసపోయింది చర్చ్ సిస్టమ్. ప్రతి దశలో మోసపోతూనే ఉన్నాం మనం. కాబట్టి మనం అర్థం చేసుకున్నాం ఈరోజు ఈ 2 గుంపులు, ఏదోమీయులు, బోస్రా, వీరి మీదకి తీర్పు తీసడానికి ఈయన వస్తున్నాడు. వారిని ఎట్లా తొక్కుతున్నాడు? ద్రాక్ష గానుగలలో వారిని తొక్కుతున్నాడు. ఆ రక్తం వారి మీద పడిందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకసారి ఎవరికైనా అవకాశం ఉంటే చదవచ్చు. వాక్యాన్ని ముగించుతాను నేను. యెషయా గ్రంథంలో ఇందాక మనం చూసినట్లు
మత్తయి సువార్తలు చూసాం, ఎవరన్నా చదవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఎవరైనా చదవండి. ఆయన ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నాడు, ఏ రీతిగా విమోచిస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం ఎవరైనా చదవచ్చు. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలియజేయుననెను. వాడిని ఏం చేస్తుంది? కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఆయన తీర్పు ఎట్లుంటది. మొదటిదిగా ఆయన ఆయన బండ, ఆయన రాయి అన్న విషయం మనకు తెలుసు. యేసు ప్రభు ఒక రాయిలాగా, ఒక బండలాగా పరిచయం చేయబడుతుంది అక్కడ. ఆయన మీద నువ్వు పడితే నువ్వు క్షమాపణ పొందుకోగలవు, అంటే విమోచింపగలవు. ఆయన విమోచన సంవత్సరం అని ఇందాక చూసినాం కదా, ఆయన విమోచన సంవత్సరం ఇప్పుడు. కాబట్టి ఆయన మీద నువ్వు పడితే, ఆ రాయి మీద పడితే నీ హృదయం నలుగుతుంది, పగులుతుంది. రాతి హృదయం కదా ఇది, కఠిన హృదయం కదా, ద్వేషంతో నిండినది కదా, పాపంతో, కోపంతో, అసూయతో, కుళ్ళుతో నిండిన మనసు కదా అది. అది ఆయన మీద పడాలి. పడితే నీకు విమోచన. లేకపోతే అదే రాయి నీ మీద పడితే నువ్వు నలిగిపోతావు, అదే తీర్పు. కాబట్టి ఒకటే రాయి రెండు పాత్రలు నిర్వర్తిస్తుంది. మొదటిదిగా నిన్ను విమోచించడానికి, రెండవదిగా నీ మీద పడి నీకు తీర్పు తీర్చడానికి. కాబట్టి ఆయనలో కనికరం ఉంది, ఆయనలో శిక్ష కూడా ఉంది, తీర్పు కూడా ఉంది. కాబట్టి ఆయన ఎటువంటి వాడిని నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలా, నీ జీవితాన్ని సరిగ్గా చేసుకోవాలా. దానియేలు గ్రంథంలో మనం ఒక విషయాన్ని చూస్తూ ఉంటాం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 35వ వచనం వలన చదవచ్చు. ఈ యొక్క మనుష్య కుమారుడు ఎటువంటి వాడు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం వలన చదవండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేనలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. చూడండి, దేవుడు ఎటువంటి వాడు? మన ప్రభు నుంచి మాట్లాడుతుంది ఈ వాక్యం. ఆయన చిత్తాన్ని సమస్త సృష్టి మీద జరిగించువాడు ఈయన. కాబట్టి ఆయన నుంచి తప్పించుకొని పోవడానికి వీల్లేదు. ఆయన దగ్గరికి పోదాము, ఆయన దగ్గరనే పశ్చాత్తపడదాం, ఆయన మీద పడి మన హృదయాన్ని అలగొట్టుకుందాం, సంపూర్ణంగా కుమ్మరించుకుందాం అనే సందులో పశ్చాత్తాపంతో, ఏడుపుతో, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఇక మీదట. లేకపోతే నేను ఆయన కాపాడాడు, ఆయన వచ్చే టైం సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోదురు అని ఉంది వాక్యం. కాబట్టి రోమి రాష్ట్ర పత్రికలో సెర్చ్ చేస్తే ఆ వాక్యాన్ని నేను ఇక్కడికి ముగించేస్తా. రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం ఎవరైనా చదవండి. రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, ఆయన ఉగ్రత నుంచి నువ్వు రక్షింపబడాలి. దినం ప్రతిరోజు నువ్వు ఆయనతో సమాధానం రికన్సైల్ కావాలా. నాజీరు చేయబడ్డ జీవితం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా రికన్సైల్ కావాలంటే ఆయనతో ఎట్లా సమాధాన పడాలా. ఆ రాయి నీ మీద పడితే నేను నలగొట్టేస్తుంది, ఎప్పటికీ లెయ్యవన్నట్టు నువ్వు. కాబట్టి సమాధాన పడాలనితో ఇంత చదువుతుంది. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. కాబట్టి ఆయన
ఏ రీతిగా అయితే రక్తాన్ని శిలంగా కార్చిండో దాని ద్వారా ఆ యొక్క క్రియ ద్వారా ఆయన చేసిన కార్యం ద్వారా నీ జీవితాన్ని ఆయనకి సమాధాన పరచడం కొరకు ఆయన ఆ రీతిగా త్యాగం చేసి నేను విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం. లేకపోతే ఆయనకి తిరుగుబాటుతనం చేస్తే అక్కడ ఏం జరుగుతున్నా కూడా ఉంది అక్కడ వాక్యం. 11వ వర్షం వరకు పోతే తెలుస్తుంది ఆ వాక్యాలలో. కాబట్టి ఆ తిరుగుబాటుతనం చేసినప్పుడు నీ మీదకి వచ్చే ఉపద్రవము బహు భయంకరమై అది నీ మీద పడతప్పుడు నీ వెంట కత్తి వచ్చినప్పుడు నువ్వు గ్రహిస్తావు అన్నట్టు. అప్పుడు నిన్ను ఎవరు కాపాడ్డారు? ఒకసారి సౌలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరి దశ ఎట్లుందన్న పరిస్థితి. దేవుని స్వరం లేదు, ప్రవక్తలు లేరు. దేవుడు ఎంత ప్రార్థన చేసినా దేవుని స్వరం లేదు. దేవుడానికి విముఖుడు అయిపోయాడు. ప్రవక్తలు లేరు. ఎట్లుందైన పరిస్థితి. ఒక దిక్కు శత్రువులు వచ్చేసారు దండెత్తి. ఎట్లా చనిపోతుందో తెలుసుకున్నాడు. ఏం చేయాలా? ఆయన పరిస్థితి బహు భయంకరంగా ఉంది. అయోమయ స్థితిలో ఎక్కడి నుంచి కూడా సాయం లేదు. చివరికి దుష్ట శక్తుల దగ్గర పోవాల్సి వచ్చింది. అతను పోయి మోసపోయింది. అక్కడ ఎవరైనా సమయాలు ఆత్మను తీసుకొని రాగలరా బయటికి? అది మోసపూరితమైన ఆత్మ. సమయాలు అనుకున్నాడు కానీ కానే కాదు. సమయాలాగా మాట్లాడుతున్న దురాత్మ అట్లా మోసపోయి మరణించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి దురాత్మలకు అవకాశం ఇవ్వద్దు. నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సమర్పించుకో. పశ్చాత్తాపంతో ప్రభు నేను ఎంతగానో తప్పు చేసినాను ప్రభు, ఎక్కడెక్కడ పాపములు చేసిన నాకు అవన్నీ చూపించు ప్రభు. నేను ఎవ్వరిని అడగాను ప్రభు, మిమ్మల్ని అడుగుతా. అందరు నా గురించి అనుకుంటున్నా నేను ఎవ్వరిని అడగాను ప్రభు. ఎందుకంటే మీరు నాకు చూపిస్తారు, నాతో మాట్లాడతారు. నువ్వు మాట్లాడే గొప్ప దేవుడు. కాబట్టి నేను మీ సన్నిధిలో కూర్చున్నాను. ఈ క్షణం నాతో మాట్లాడు ప్రభు. నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ మీకు తిరుగుబాటుతనం చేస్తున్నాను, ఎక్కడ మీకు అవిధేనైనా చూపించు ప్రభా. నాకు నేను ఎందుకు పరిచర్యలో ఉండలేకపోయినాను? ఎందుకు నేను నీతిమంతు నేను సమర్థించుకున్నాను? నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా జీవితాన్ని తిరిగి మీకు సమర్పిస్తుండగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు మమ్మల్ని సాక్ష్యములు పెట్టుకో ప్రభా అన్న ప్రార్థన మీకు అందరికీ ఇదనం అవసరం. కళ్ళు మూసుకొని ప్రార్థించి ముగిస్తాం. పరిశుద్ధుల వగు దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. నైనా మీరు బోస్రాలో మరణకాండ జరిగించబోతున్నారు, బలియాగం చేయబోతున్నారు ప్రభా. అవును ప్రభా, 2 గుంపులు నాశనం కాబోతున్నాయి శాశ్వతంగా. 3వ గుంపు హతసాక్షులు కాబోతున్నారు, తిరిగి ప్రభు మీ సన్నిధికి చేరుతున్నారు. మేము ఎక్కడున్నామో గుర్తించాలా ప్రభా. మొదటి 2 గుంపులలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు ప్రభా. 3 గుంపుల నుంచి మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు, మేము తిరిగి వాపస్ పోవడానికి వీల్లేదు ప్రభా. మేము జీవిత కాలము 4వ గుంపులో ఉంటూ మీరు ఎక్కడ వెళ్తే అక్కడ పోలాగన, మీరు ఏం చెప్తే ఆ పని చేయలాగన, మనుషులను ఆశ్రయించకుండా మనుషులను సంతోషపరచకుండా మిమ్మల్ని ఆశ్రయించలాగన, మిమ్మల్ని సంతోషపరచలాగన నడిపించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా వాక్యం వింటున్న బ్రదర్స్ సిస్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబీకుల గురించి ప్రార్థిస్తున్నాను. నాయన వారికి అందరినీ ఆశ్రయించండి, మంచి ఆరోగ్యం తెచ్చండి, సమాధానం తెచ్చండి. ఆగిపోయిన మేలన్నిటినీ ఓ ప్రభా రక్షించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితాలలో. ప్రభా మీ అందరూ ఫలించాలా, అధికంగా ఫలించడం తండ్రికి సంతోషం అన్నారు. కాబట్టి మేమందరం అధికంగా ఫలించి మీ నామాన్ని ప్రసిద్ధి చేయమన్నారు. ఇక మీదట మేము మరీ విశేషంగా ప్రసిద్ధి చేస్తాం. మీరు ఎన్నోసార్లు పాత నిబంధన కాలంలో మాకు బయలుపరచబడ్డారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు దాన్ని గ్రహించలేదు. ఈ రోజు కూడా ఆత్మీయ ఇశ్రాయేలు గ్రహించలేకుంది ప్రభా. కానీ మీరు మాకు ఇచ్చినారు, మేము వీటిని అన్నిట్లకు చూపిస్తాం, తీర్మానించుకుంటున్నాము. ఆశ్రయించి మంచి దయచేయండి. వేకుని లేసి మిమ్మల్ని స్థితించాలని సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, గుడ్ నైట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.